పిల్లలు పట్నంలో చదువుకుంటానికి పోయి పండగకు ఇంటికి వచ్చిందనుకో అమ్మ నాయనలకు ఎంత సంబరం అనిపిస్తుంది. ఎదురుగా బస్సు కాడికి పోయి హల్ముకొని ఇంటికి తీసుకొస్తారు, జోర్దార్గా దావత్ చేస్తారు. ఇక పరీక్షల్లో ప్యాస్ అనుకో ఇంకెంత సంబరం ఉంటుంది. కానీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఇంటికి వచ్చినా ఒకలను అస్సలే పట్టించుకుంటలేరట. పాపం రేవంతం సార్ను చూస్తే మస్తు బాధ అనిపిస్తున్నదుల్లా. దావోస్కు పోయి 1,70,000 కోట్ల రూపాయల కంపెనీలు పట్టుకొచ్చిండు సారు. ముఖ్యమంత్రి అయిన ఏడాదులనే ఇన్ని కంపెనీలు పట్టుకొచ్చినంటే చిన్న ముచ్చట నా చెప్పుర్రి. గురువు చంద్రాల్ సార్ను మించి కంపెనీలు తీసుకొస్తే ఏం ఫాయిదా లేకుండా పోయిందంట. 3-4 రోజులు గడ్డగట్టే సలిల గరం కోట్ వేసుకొని రాష్ట్రం కోసం మస్తు కష్టపడ్డాడు. ఇవాళ పొద్దుగాల హైదరాబాద్ లో దిగిండు. ఇన్ని కంపెనీలు తీసుకొని సార్ వస్తుంటే స్వాగతం ఎట్లుండాలి? ఇక్కడ సంబురాలు చేస్తే సప్పుడు ఆంధ్రాలో అలా గురువుకి వినిపించాలి. పక్క రాష్ట్ర పోలందరూ పరిశాన్ కావాలి. కానీ చూడండి, పట్టుమని 10 మంది కూడా పోలే ఎయిర్పోర్ట్ కు. 1,70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడితే సర్కార్ సందుగలకు ఎన్ని పైసలు వస్తాయి చెప్పుండ్రి. మరి ఆ సందుగ దగ్గర పెట్టుకున్న బట్టిసారన్నా పోవాలి కదా. కానీ ఆయన అటు దిక్కే చూడలేదు. దావోస్ కంపెనీల గురించి అప్పట్లో బట్టిసారు ఓ మాట అన్నాడు. ఓ పారి నూరి, దావోస్ లో జరిగేటువంటి ఎంఓయూస్ అన్ని కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. మేము మీ రాష్ట్రంలో పెడదాం అనుకుంటున్నాం అనే దానికోసం ఎంఓయూ. కానీ ఇక్కడ మళ్ళీ మేము న్యూ ఎనర్జీ పాలసీ ప్రకటించిన తర్వాత వి విల్ కాల్ ఫర్ ది ఓపెన్ టెండర్స్. ఓహో, అన్ని ఉట్టియేనని చెప్పుకుంటందుకే తప్పితే దేనికి పనికి రావని తెలిసే పోలేనట్టున్నాడు బట్టి సారు. సరే ఈసారి అంటే పోలే, మరి మిగిలిన మంత్రులల్లా ఒక్కలన్నా పోవాలి కదా. కనీసం సారోళ్ళ శల్య సీతక్క మేడం అన్నా పోయి మంగళారతులు ఇచ్చి గుమ్మడికాయతో దిష్టి తీసి ఇంటికి తీసుకురావాలి కదా. కానీ ఆమె కూడా పోలే. అందరూ మస్తు కంపెనీలు వచ్చినాయని చెప్పుకుంటున్నారు కానీ స్వాగతం చెప్తందుకు మాత్రం ఎవరు పోలే. అంటే కాంగ్రెస్ పార్టీలో మళ్ళా ఏదో పంచాయతీ నడుస్తున్నట్టే ఉన్నదని ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు అంటున్నారు. రేవంత్ రెడ్డి పబ్లిసిటీ చేసుకునే దానికి మేమెందుకు పోవాలని మంత్రులు ఊకున్నారు కావచ్చు అని ఇంకొందరు అంటున్నారు. కానీ సారు కష్టానికి ఫలితం లేకుండా పోయిందని నాకైతే మస్తు బాధ అవుతున్నదిలా. వాళ్ళు రాకపోతే రాకపోయా గాని ఓ రేవంత్ సారు అసలే మస్తు సరిగా తిరిగిరు. మీరు జరంగిన రాగల్లా ఓ 2 రోజులు రెస్ట్ తీసుకోపోర్రి.